రంగారెడ్డి జిల్లా రాయచోటి పట్టణంలోని 4వ వార్డు కౌన్సిలర్ కొలిమి హరుణ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు అందించడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ముందంజలో ఉన్నారని, రాబో 2024 ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీతో ఓట్లు వేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలని కార్యకర్తలకు సూచించారు. రోజు మా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు మా 4వ వార్డ్ ప్రచారానికి మేము ఈరోజు ప్రచారం ప్రారంభించినాము. మైనార్టీ పెద్ద నాయకుడు రాయచోటి అభివృద్ధి జరగలేదు, ఎమ్మెల్యే రాయచోటికి ఎటువంటి అభివృద్ధి చేయలేదని చెప్పడం జరిగింది. ఆయనకు బహుశా కళ్ళు కనపడడం లేదు. ఎందుకంటే 2004 నుంచి 2009 వరకు రాయచోటి అభివృద్ధి జరిగింది. 2009 నుంచి 2014 వరకు రాయచోటి అభివృద్ధి జరిగింది. టీడీపీ గవర్నమెంట్ 2014లో అధికారంలో వచ్చినాక 14 నుంచి 19 వరకు అధికారంలో ఉండింది. ఆ టీడీపీ నాయకులకు మీ ద్వారా అడుగుతున్నాను, రాయచోటి మీ హయాంలో 14 నుంచి 19 వరకు రాయచోటి ఏం అభివృద్ధి జరిగిందని మీరు ఉత్తి మాటలు లేకుండా మీ ప్రెస్ ద్వారా ప్రజా దర్బార్లో కూర్చుందాము. రాయచోటిలో ఒక 50 మంది పెద్దోళ్ళ సమక్షంలో మేము ఇద్దరు కూర్చొని మీ ద్వారా చర్చిస్తాము. రాయచోటి మీ హయాంలో అభివృద్ధి జరిగిందా, మా ఎమ్మెల్యే హయాంలో అభివృద్ధి జరిగిందో మీ కళ్ళు కనపడవు. మీ వచ్చిన పెద్ద మనుషులకు పిలుచుకొని పోయి ఈ అభివృద్ధి చూపిస్తాం. రాయచోటి ఒకప్పుడు ఎట్లా ఉండిందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు రాయచోటి అభివృద్ధి ఎంత ఈ కరోనా మహమ్మారి తర్వాత మా ఈ 2 ఏళ్లలో మా ఎమ్మెల్యే గారు రాయచోటికి ఎంత అభివృద్ధి చేసినారో మీ కళ్ళకు కనపడవు. మీరు 10 మందిని పిలుచుకొని రండి, వెంటేసుకొని పిలుచుకొని వస్తే మేము మా ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి మిమ్మల్ని తిప్పి చూపించి మీ వాళ్ళ ద్వారా వీళ్లకు తెలియజేస్తామని నేను చెప్తున్నాను. మొన్న వచ్చి ఆయన చెప్తున్నాడు ఎమ్మెల్యే గురించి ఏమేమో చెప్తున్నారు. మీకు ఒక విషయం చెప్పాలా, బక్రీద్ అల్లర్లు ఎప్పుడు జరిగినాయి, దాంట్లో ఆ పెద్ద మనిషి మైనార్టీ నాయకుడు పేరు కూడా ఉండింది ఆ ఎఫ్ఐఆర్ కాపీలో. 95 మందిని ఆ కేసు నుంచి కాపాడిన ఏకైక నాయకుడు మా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు అని మీ ద్వారా తెలియజేస్తున్నాను. జీవో తెచ్చి దాంట్లో టీడీపీ వైసీపీ అని చూడకుండా మైనార్టీల మీద ఈ కేసు బుక్ అయ్యింది. దీనికి మేము తీయాలని చెప్పి పట్టుపట్టి జీవో తెచ్చి ఆ కేసు ఎత్తడం జరిగింది. ఇట్లాంటి ఎమ్మెల్యే రాయచోటికి రావడం, రాయచోటి చేసుకున్న అదృష్టం. ఈ రోజు మా రాయచోటి జిల్లా అయిందంటే మా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ద్వారా, మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా, మా ఎంపీ వాళ్ళ సహకారంతో ఈ రోజు రాయచోటి జిల్లా కేంద్రంగా అయింది. మీ అందరికీ తెలుసు.